హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన అంశాన్ని దేశాన్ని గత 10-15 సంవత్సరాలుగా కంప్లీట్గా ఒక పొలిటికల్ మిస్గైడెన్స్లోకి తీసుకెళ్ళిన అంశం ఏదైతే ఉందో, నరేంద్ర మోదీ ఒరిజినల్ ఓబీసీ కాదు, కన్వర్టెడ్ ఆర్ లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు మోదీ గారి గురించి కామెంట్ చేశారో అది ముమ్మాటికి నిజం. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు 2001 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు నేను ఓబీసీని అని చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. నిజంగా ఆయన లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ కాకుండా ఉంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఓబీసీ కార్డుని వాడేవాడు. ఆయన కానీ లేకపోతే దేశంలో ఉన్న బీజేపీ ఎక్కడన్నా కానీ ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు వివిధ రాష్ట్రాల్లో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడా కానీ ఆయన ఓబీసీ కులానికి చెందినటువంటి ముఖ్యమంత్రి అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఎప్పుడూ చెప్పలే. అయితే 2010 నుంచి 2009లో యూపీఏ 2 మళ్ళీ రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇంకా బీజేపీ అధికారంలోకి రావడం చాలా కష్టం. యూపీఏ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేసినా కానీ కష్టమని 2009 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత సెంట్రల్ ఇండియా, నార్త్ ఇండియా మొత్తంలో ఓబీసీ పోలరైజేషన్ సంఘ్ పరివార్ చాలా బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా అద్భుతంగా చేసుకుంటూ వచ్చి ఓబీసీ సెంట్రిక్ పాలిటిక్స్ చేసుకుంటూ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో బీజేపీ గెలవాలి అంటే నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేసినా సాధ్యం కాదు గెలవడం అని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత ఓబీసీ కార్డు మీద ఎన్నికలు జరపాలని సంఘ్ పరివార్ ఒక 3-3.5 సంవత్సరాలు అదే పనిగా ఓబీసీ సెంట్రిక్గా పొలిటికల్ నెరేటివ్ మొత్తాన్ని సెంట్రల్ ఇండియా యాజ్ వెల్ as నార్త్ ఇండియాలో డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అప్పటి సీనియర్ లీడర్గా ఉన్నటువంటి, ఇప్పుడు చనిపోయారు ఆయన, అర్జున్ సింగ్ గారు, మధ్యప్రదేశ్కి చెందినటువంటి స్ట్రాంగ్ కాంగ్రెస్ లీడర్ ఆయన, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఓబీసీ కార్డుని వాడాలా, ఓబీసీ సెంట్రిక్ పాలిటిక్స్ సెంట్రల్ ఇండియా, నార్త్ ఇండియాలో చాలా పెద్ద మొత్తంలో సంఘ పరివార్ చేస్తుంది, దీన్ని యూపీఏ మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఓబీసీ కార్డుని మనం కూడా వాడాలని కాంగ్రెస్ పార్టీ ముందు ప్రపోజల్ పెట్టినా కానీ కాంగ్రెస్ పార్టీ పెడచేవని పెట్టేసి దాన్ని అర్థం చేసుకోవాలా. 2014 పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళే ఒక సంవత్సరం ముందు నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా గోవా నుంచి డిక్లేర్ చేశారు. అప్పుడు కూడా నరేంద్ర మోదీ ఓబీసీ కులానికి చెందిన వ్యక్తి అని బీజేపీ వాళ్ళు ఎక్కడ చెప్పలే. ఎప్పుడైతే ఎలక్షన్ దగ్గర పడుతుందో, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే కొద్ది నెలల ముందు నరేంద్ర మోదీ ఓబీసీ, నేను ప్రధానినైతే భారతదేశానికి మొట్టమొదటి ఓబీసీ ప్రధాని అవుతున్నారు అనే ఒక ఫీలర్ని బయటకు వదిలే ప్రయత్నం చేశారు. అప్పుడు వరకు దాచిపెట్టిన ఓబీసీ కులాన్ని అప్పుడు ఎందుకు వాడాల్సి వచ్చింది? క్లియర్లీ ఆయన ఓబీసీ కులానికి చెందిన వ్యక్తి కాదు. అండ్ ముందుగానే ఓబీసీ కులానికి చెందిన వ్యక్తి నరేంద్ర మోదీ అని చెప్తే దాని మీద కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి దాన్ని వాళ్ళ కులాన్ని ఫార్వర్డ్ కమ్యూనిటీ నుంచి ఓబీసీలోకి ఎప్పుడు ఎలా చేర్చారనేది 1994లో చేర్చారు. ఎలా చేర్చారనే దాని మీద యూపీఏ ప్రభుత్వంలో ఉంది కాబట్టి దాన్ని మొత్తాన్ని బయటికి తీసుకొస్తే నరేంద్ర మోదీ పాపులారిటీ మొత్తం దెబ్బతింటుంది, నరేంద్ర మోదీ క్రెడిబిలిటీ దెబ్బతింటే బీజేపీ పవర్లోకి రావడం కష్టమని భావించిన బీజేపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ విషయాన్ని దాచిపెట్టింది. తర్వాత చెప్పింది ఓబీసీ అని నమ్మబలికిచ్చారు. భారతదేశంలో ఉన్న మెజారిటీ ఓబీసీలు ఇప్పటికీ గుడ్డిగా నమ్ముతున్నారు నరేంద్ర మోదీ ఓబీసీ అని. నిజంగా నరేంద్ర మోదీ ఓబీసీ అయితే 2001 సంవత్సరంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎందుకు చెప్పలా? ఎందుకు 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈయన ప్రధానమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేసిన తర్వాతే చెప్పాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఇంకో అంశం కూడా ఉంది. నరేంద్ర మోదీ గారు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన వైవాహిక జీవితం గురించి, ఆయన మ్యారీడ్ అని కానీ ఎక్కడ బయట ప్రపంచానికి తెలియని వాళ్ళు చాలా జాగ్రత్తగా దాచిపెట్టారు వీళ్ళు. ఎప్పుడైతే ఆయన ప్రధానమంత్రిగా వారణాసి నుంచి నామినేషన్ వేశాడో, గుజరాత్ నుంచి నామినేషన్ వేశారు, అప్పుడు ఆయన మ్యారీడ్ అనే అంశాన్ని బయటకు తీసుకొచ్చారు. ఆ అంశాన్ని కూడా దాచిపెట్టారు వీళ్ళు. అయితే ఈ అంశం మీద ఆయన మ్యారీడ్ అని తెలిసిన తర్వాత వాళ్ళ ఆవిడ మీద ఆల్ ఇండియా రేడియో గుజరాత్ విభాగం వాళ్ళు ఒక చిన్నపాటి ఒక 2 నిమిషాలు ఒక ప్రోగ్రాం చేస్తే ఆయన ఒక 5-6 నెలల్లో రిటైర్ అవ్వాల్సిన ఆల్ ఇండియా రేడియో గుజరాత్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగిని తీసుకెళ్లి అండమాన్ నికోబార్కి ట్రాన్స్ఫర్ చేయించాడు నరేంద్ర మోదీ. ఆయన అక్కడ గుజరాత్ నుంచి ఆయన అండమాన్ నికోబార్ వెళ్ళటం ఇష్టం లేక ఉద్యోగాన్ని వదిలేశాడు ఆయన చివరి నిమిషాల్లో, చివరి 5-6 నెలల్లో. అంటే నరేంద్ర మోదీ కక్షపూరితంగా ఎంతకన్నా దిగజారుతాడు. వాళ్ళ ఆవిడ, ఈయన మ్యారీడ్ అని తెలిసిన తర్వాత వాళ్ళ ఆవిడ గురించి ఒక చిన్నపాటి కథనం వేస్తేనే గుజరాత్ నుంచి ఆయన్ని అండమాన్ నికోబార్కి ట్రాన్స్ఫర్ చేయించేదానికి పూనుకున్నాడు, చేయించేశాడు కూడా. ఆయన అక్కడికి వెళ్ళటం ఇష్టం లేక 5-6 నెలల కోసం నేను అండమాన్ నికోబార్ ఎందుకు వెళ్ళాలని ఆయన ఉద్యోగానికి రిజైన్ చేశాడు. సో నరేంద్ర మోదీ తన పర్సనల్ విషయాలకు వచ్చేసరికి ఎవడన్నా మాట్లాడితే ఎంత కర్కశంగా, ఎంత పరుషంగా వెళ్తాడని దానికి ఎగ్జాంపుల్ ఒక ఆల్ ఇండియా రేడియో ఎంప్లాయీ గురించి నేను చెప్పాల్సి వస్తుంది. సో బీజేపీ మొత్తానికి
1989 దగ్గర నుంచి మండల్ కమిషన్ ఓబీసీ రిజర్వేషన్ వచ్చిన దగ్గర నుంచి ఓబీసీ కులాలు బీజేపీ పార్టీకి దూరం అయిపోయినాయి. సో ఎప్పుడైతే మండల్ కమిషన్ ప్రామినెన్స్లోకి వచ్చి ఓబీసీ కులాలకి సపరేట్ పొలిటికల్ ఎంటిటీస్గా ఉత్తరప్రదేశ్ నుంచి ములాయం సింగ్ పార్టీ, బీహార్ నుంచి లల్లూ ప్రసాద్ యాదవ్ పార్టీ, నితీష్ కుమార్ పార్టీ ఇలాంటి పార్టీలు పుట్టుకొచ్చి ఓబీసీలు సపరేట్ కుంపట్లు పెట్టుకొని రాజకీయాలు చేసుకుంటున్న క్రమంలో ఓబీసీలు మనకు దగ్గర అవ్వాలి, ఓబీసీలు సపరేట్ ఫోల్డ్, ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ మెజారిటీ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, మన సైడ్ రావడానికి సిద్ధపడట్లేదు, దీన్ని న్యూట్రల్ చేయాలంటే ఏం చేయాలనేసి అప్పుడు అద్వానీ గారు రామ్ రథయాత్ర చేసి హిందూ అనే ఒక పెద్ద ఫోల్డ్ని క్రియేట్ చేసి రామ మందిరం ఇష్యూని ముందుకు తీసుకొచ్చి రామ మందిరం సెంట్రిక్గా ఎన్నికలు జరిపే ప్రయత్నం చేశారు. రామ మందిరం సెంట్రిక్గా ఎన్నికలు జరిపిన తర్వాత బీజేపీకి ఎప్పుడు సంపూర్ణ మెజారిటీ రాలేదు. రాకపోయినా కూటమి పరంగా ప్రభుత్వాన్ని 99లో ఏర్పరిచాడు. 99కి ముందు కొద్ది నెలల పాటు తాత్కాలిక గవర్నమెంట్గా ప్రధానిగా వాజ్పేయి గారు నడిపించారు. ఎప్పుడు వీళ్ళు రామ మందిరాన్ని టేకప్ చేసినా, హిందుత్వ ఫోల్డ్తో ముందుకెళ్ళినా వీళ్ళకి ఎప్పుడు సంపూర్ణ మెజార్టీ రాలి. 2014లో కూడా నరేంద్ర మోదీ హిందుత్వ కార్డుతో వెళ్ళినా కానీ గుజరాత్ వరకు పనిచేసింది గోద్రా అల్లర్లు, హిందువుల సేవియర్గా నరేంద్ర మోదీని గుజరాత్ వరకే కాపాడింది ఆయన్ని. ప్రధానమంత్రిగా గెలవాలంటే దేశం మొత్తాన్ని ఎన్నో ఏకతాటిపై తీసుకొచ్చి ఓట్లు దండుకోవాలా అంటే ఖచ్చితంగా ఓబీసీ కార్డును వాడాలనేసి అప్పుడు బయటకు తీశారు నరేంద్ర మోదీ ఓబీసీ అనేసి. ఆయన ఓబీసీనా కాదనేసి $1 బిలియన్ క్వశ్చన్. దాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా కేటగారికల్గా పటాపంచలు చేసే ప్రయత్నం చేస్తే నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఓబీసీ కాదు. బీజేపీకి తెలిసిందల్లా ఒకటి కుల మతాలుగా దేశంలో ఉన్న జనాభాని విడగొట్టి ఓట్లు దండుకోవడం ఒకటి, మతాలుగా అయిపోయిన తర్వాత కులాలుగా దండుకోవడం ఒకటి, 2 కులాలుగా అయిపోయిన తర్వాత ప్రాంతాలుగా విడగొట్టడం 3. ఇదే తప్ప బీజేపీ ఎప్పుడు దేశానికి పట్టి పీడిస్తున్న సమస్యల మీద ఎన్నికలు జరపాలి, లేకపోతే దేశంలో జరుగుతున్న మిస్గవర్నెన్స్ మీద ఎన్నికలు జరపాలనేది, లేకపోతే వీళ్ళు చేసిన గుడ్ గవర్నెన్స్ మీద ఎన్నికలు జరపాలనేసి బీజేపీకి ఎప్పుడు రాదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి గవర్నెన్స్ అంతే తెలియదు. అంటే వీళ్ళ దరిద్రం చూడండి. వీళ్ళు December 25th క్రిస్టమస్ వస్తుంది, ఇంటర్నేషనల్ హాలిడే ఉంటుంది జనరల్గా. December 25th అంటే ఇంటర్నేషనల్గా ఆఫీసులన్నీ క్లోజ్ అయిన రోజు గుడ్ గవర్నెన్స్ డే అని చెప్తున్నారు. అంటే ఆఫీసులన్నీ క్లోజ్ అయిన రోజు గుడ్ గవర్నెన్స్ డే ఎలా అవుతుంది అసలు? అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి పుట్టినరోజు అనేసి December 25th వీళ్ళు గుడ్ గవర్నెన్స్ డేగా డిక్లేర్ చేశారు. అరే December 25th అనే రోజున ఆఫీసులన్నీ క్లోజ్ ఉంటుంది కదా, హాలిడే కదా, పండగ రోజు కదా. పండగ రోజు ఆఫీస్ క్లోజ్ ఉన్న రోజు గుడ్ గవర్నెన్స్ డే ఎలా ఉంటుంది? గుడ్ గవర్నెన్స్ డే జరపాల్సి వస్తే ఏదో ఆఫీస్ ఓపెన్ ఉన్న రోజు చేస్తే పర్లేదు. అంటే వీళ్ళకి గవర్నెన్స్ పట్ల ఏ మాత్రం అంకిత భావం లేదు. గవర్నెన్స్ అంటే ఏంటో తెలియదు అనే దానికి ఇంత హాలిడే రోజుని గుడ్ గవర్నెన్స్గా ప్రకటించారంటే వీళ్ళ మనస్తత్వం చూడండి. వీళ్ళు తెలిసే చేశారు. ఆఫీస్ క్లోజ్ ఉన్న రోజుని గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకునే మైండ్ సెట్ ఉన్న మనుషులు వీళ్ళు. సో వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం, స్వలాభాల కోసం నరేంద్ర మోదీ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2002లో గుజరాత్ అల్లర్లు క్రియేట్ చేసేసి దాని ద్వారా ఆయన నేషనల్ ఇమేజ్ని బిల్డ్ చేసుకుంటూ 3 సార్లు అక్కడ ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆ తర్వాత అది ఒక్కటే గుజరాత్ అల్లర్లు, హిందువుల సేవియర్ ఒకటే ఇన్ని ప్రధానమంత్రిని చేయదు కాబట్టి అప్పుడు వరకు లేని ఓబీసీ కార్డుని తీసుకొచ్చి ముందు పెట్టి ఆ ఓబీసీ అనే ఒక ముసుగులో భారతదేశాన్ని గత 10 సంవత్సరాలుగా మిస్గవర్నెన్స్తో పేదరికాన్ని పెంచుకుంటూ, నిరుద్యోగాన్ని పెంచుకుంటూ, ఆర్థిక వ్యవస్థను పటాపంచలు చేసుకుంటూ, తూట్లు పొడుచుకుంటూ ప్రధానమంత్రిగా దేశంలో ఉన్న యువతకి, దేశంలో ఉన్న ప్రజలకి, మరి ముఖ్యంగా రైతాంగానికి తీరని ద్రోహం చేసుకుంటూ గవర్నెన్స్ చేస్తున్నాడు ఈ నరేంద్ర మోదీ. చూడాలి. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మంచి అంశాన్ని అయితే లేవనెత్తారు. దీని మీద దేశంలో పెద్ద మొత్తంలో చర్చ జరిగి నరేంద్ర మోదీ ఓబీసీ నిజంగా కాదు, లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ తప్ప ఆయన నిజంగా పుట్టుకతో ఓబీసీ కాదు. దీని మీద చర్చ జరిపి ఓబీసీలు కానీ నరేంద్ర మోదీకి, బీజేపీకి దూరం కాగలిగితే బీజేపీ తన జీవితకాలంలో మళ్ళీ అధికారంలోకి రాదు. బీజేపీ జీవితకాలంలో భారతదేశంలో అధికారంలో రాకుండా ఉండగలిగితే దేశం బాగుపడుద్ది. వీళ్ళు అధికారంలో ఉన్న రోజులు కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ రాజకీయాలు చేయడం తప్ప వీళ్ళు దేశానికి వీళ్ళ వల్ల ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఓబీసీ లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ అని చెప్పిన తర్వాత బండి సంజయ్, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు, ఈ బీజేపీ వాళ్ళందరూ గగ్గోలు పెట్టి అడుస్తున్నారు కదా. అరే గాంధీ కుటుంబం మీద జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వీళ్ళు ముస్లిమ్స్ కాదు, వీళ్ళు ఈ బ్రాహ్మిన్స్ కాదు. సోనియా గాంధీ ఎక్కడి నుంచి, ఇటలీ నుంచి వచ్చారు, క్రైస్తవురాలు. ఇందిరాగాంధీ పెళ్లి చేసుకున్నటువంటి ఫిరోజ్ అనే వ్యక్తి, అతను పార్సీ కులానికి చెందిన వ్యక్తిని వీళ్ళు ముస్లిమ్స్గా ప్రొజెక్ట్ చేసి ఫిరోజ్ ఖాన్ అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసి, అంటే ఎంత దుర్మార్గం, అవతల వాళ్ళని ఎంత దుర్మార్గం చేసినా దాన్ని తప్పట్టకూడదు. వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి లీగల్గా కన్వర్టెడ్ ఓబీసీ అంటే మాత్రం వీళ్ళకి పొడుచుకొచ్చేస్తుంది. ఫిరోజ్ గాంధీ ఖచ్చితంగా ఆయన పార్సీ కులానికి చెందిన వ్యక్తి. అది చరిత్రనే వక్రీకరిస్తున్నారంటే ఎంత దుర్మార్గంలో చూడండి. ఒక వ్యక్తి యొక్క కుల మతాన్ని కూడా మార్చేస్తున్నారు వీళ్ళ స్వార్థం కోసం. సేమ్ నరేంద్ర మోదీ ఓబీసీ కాకుండా ఓబీసీగా మార్చినట్టు
ఫిరోజ్ గాంధీ పార్సీగా ఉన్నా కానీ అతను ముస్లింగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దుర్మార్గులో చూడండి వీళ్ళు. అసలు వీళ్ళ రాజకీయాల కోసం, వీళ్ళ కుర్చీ కోసం ఎవడి కులానన్నా ఎవడి మతాన్నన్నా అడ్డంగా వాడగలరు వీళ్ళు. అంతటి దుర్మార్గులు వీళ్ళు. థ్యాంక్ యూ.